ఏంటి వనజ, కనిపించట్లేదు అసలు? ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడితే తప్ప నీకు ఏమి తోచదు. అటువంటిది నన్ను కలిసి వారం రోజులు అయింది. అసలు ఇటువైపు రావడమే మానేశావ్. ఎంత పెళ్లి కుదిరితే మాత్రం నన్ను కూడా మర్చిపోతావేమిటే? కాదు సుగుణ, నిన్నెలా మర్చిపోతాను చెప్పు. మా అత్తింటి వాళ్ళు పెళ్లి బట్టలు అవి కొనడానికి ఊరికి రమ్మన్నారు. దాంతో అమ్మా నేను వెళ్ళవలసి వచ్చింది. నీకు తెలుసుగా, ఇప్పుడు అందరూ మనకు నచ్చిన బట్టలే కొనివ్వాలి, నచ్చినవే పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. చూస్తుంటే మా అత్తింటి వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నట్టున్నారులే. అందుకే నేను కలవలేకపోయాను నిన్ను. అయినా నాక్కూడా వారం రోజుల నుంచి ఏమీ తోచలేదే. నిన్న రాత్రే అక్కడి నుంచి వచ్చాం. ఇదిగో పొద్దున్నే నీ దగ్గరకు వచ్చేశాను. ఏమోనే, వారం రోజులు నువ్వు కనపడకపోతేనే నాకు ఏమి తోచలేదు. అటువంటిది పెళ్ళై వెళ్ళిపోతావ్. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావో ఏమో. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండగలనా? నాకు చాలా బెంగగా ఉంది సుగుణ. చెప్పాలంటే నాకు అలానే ఉంది. పోనీ నీక్కూడా పెళ్లి కుదురుతుందేమో. ఇద్దరం ఒకే ఊరి అబ్బాయిని చేసుకుంటే పక్కపక్కన ఉండొచ్చని ఆశపడ్డాను. మరి నీకేమో ఇంకా సంబంధం కుదరలేదు. ఏమి చేయను చెప్పు. ఏం పర్వాలేదు, కొన్ని రోజుల తర్వాత నీక్కూడా పెళ్లి కుదురుతుందిలే. మా ఊరి అబ్బాయిని నీక్కూడా చూస్తాను. నువ్వు నాతో పాటు అక్కడికే వచ్చేద్దు కాని. అప్పుడు ఎంచక్కా కలిసిమెలిసి ఉండొచ్చు. ఏంటి కలిసి మెలిసి ఉండేది? పెళ్లి కుదిరేది? అసలు సుగుణకు పెళ్లి కుదురుతుంది, పెళ్ళవుతుంది అని అనుకుంటున్నావా? దీన్నెవరు చేసుకుంటారు? చూడు, అందమా చందమా, చదువా ఉద్యోగమా, ఏమున్నాయని అస్తా అంతస్తా ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి లోకం అంటే తెలియకుండా అమాయకంగా పెరిగింది. దీన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇంకా నువ్వు కాబట్టి దీంతో స్నేహం చేసి కబుర్లు చెప్తున్నావ్. నువ్వు తప్ప మన ఊరిలో ఇంకెవరైనా స్నేహితులు ఉన్నారా? చెప్పవే. ఇదిగో సుగుణని ఇంకొక్క మాట అన్నావంటే నీ ముక్కు పగలగొడతా. దాని గురించి నీకెందుకే? నిన్నెవరైనా అడిగారా? మేమేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి దాని మీద లేనిపోనివన్నీ చెప్తున్నావ్. అసలు పక్కవాళ్ల గురించే ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు చూసుకో. నీక్కూడా పెళ్ళవాలి కదా, ఆ సంగతేదో ఆలోచించుకో. ఇది అమాయకురాలు, అంతేకాని చెడ్డ మనిషి కాదు. నీలాగా అందరిని మాటలని బాధ పెట్టదు. దీనికేం తక్కువ? ఎంత అందంగా ఉందో చూడు. దాన్ని ఎవరైనా కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకుంటారు. ఎవరిదాకో ఎందుకు? వాళ్ళ బావే దానికోసం ఎదురు చూస్తున్నాడు. నాకు పెళ్లి జరిగి వెళ్లిపోయిన తర్వాత కాని ఇంకెప్పుడైనా కాని దీన్ని మళ్ళొకసారి విసిగించవనుకో, అప్పుడు చెప్తా నిసంగతి. అయ్యో, ఎందుకే దాన్ని అన్ని మాటలు అని పంపించేశావ్? మరి అంత మంచితనం పనికిరాదు సుగుణ. నిన్ను ఎన్ని మాటలు అంది? నువ్వు దాని మీద జాలి చూపిస్తావేంటి? ఇంకొకళ్ళ విషయాల్లో తలదూర్చి మాట్లాడటం మంచిపనా? ఈ రాణికి బాగా అలవాటైపోయింది. మొదటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా నిన్ను ఏదో ఒక వంక పెట్టుకొని తక్కువ చేసి మాట్లాడుతుంది. చూడలేకపోయాను, అందుకే గట్టిగా ఇచ్చాను. అయినా నా పద్ధతి అంతేనే. ఎవరైనా నాతో సరిగ్గా ఉంటారా? నేను సరిగ్గా ఉంటాను. వంకరగా మాట్లాడితే నేను వంకరగా మాట్లాడతాను. నీలాగా నోరు మూసుకుని కూర్చోను. నువ్వు కూడా అది నేర్చుకుంటేనే జీవితంలో బతకగలవ్. రేపొద్దున పెళ్ళయ్యాక మీ ఆయన దగ్గర కాని మీ అత్తింటి వాళ్ళ దగ్గర కాని ఎన్ని మాటలు అన్న నోరు మూసుకుని ఊరుకున్నవనుకో, నీ జీవితం అదోగతే. ఇప్పటికీ విషయం అంతా మీకు అర్థమయ్యే ఉంటుంది. వనజ సుగుణ చాలా చాలా ప్రాణ స్నేహితులు. చిన్నతనం నుంచి కలిసిమెలిసి ఊరిలో పెరిగారు. వనజ కాస్త మోడ్రన్ అయితే సుగుణ మహా ట్రెడిషనల్. ఎవరిని పల్లెత్తి మాట అనదు. ఎవరెన్ని మాటలు అన్నా సమాధానం చెప్పదు. అన్నిటికీ సర్దుకుపోవాలి అనే మనస్తత్వం. వనజ ఎవరేమన్నా పడదు. తిరిగి సమాధానం చెప్పాల్సిందే. కావాల్సింది చేయించుకోవాల్సిందే. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇప్పుడు వనజ పెళ్లి కుదిరింది. చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. వనజ పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్లిపోతుంది. ఇక సుగుణ ఒంటరిదైపోయింది. కొంతకాలం వనజ పుట్టింటికి వచ్చినప్పుడు
పండక్కి వచ్చినప్పుడు సుగుణను కలుస్తూ ఉండేది. కొంతకాలం గడిచిన తర్వాత సుగుణకు కూడా వివాహం జరుగుతుంది. సుగుణ మేనమామ కొడుకుతో వివాహం చేస్తారు పెద్దలు. తను తన భర్తను చిన్నప్పుడెప్పుడో చూసింది. ఆ తర్వాత మేనమామ కుటుంబం చాలా దూరం వెళ్లి స్థిరపడిపోయారు. వాళ్లతో పరిచయం కాదు కదా, ముఖ పరిచయం కూడా లేదు సుగుణకి. చిన్నతనంలో చూసిన గుర్తులు మాత్రమే మనసులో ఉన్నాయి. అటు భర్త అనిల్ కూడా అంతే. తనకు కూడా తన మరదలు ఏమాత్రం గుర్తులేదు. ఇది పూర్తిగా పెద్దలు నిర్ణయించిన వివాహం. పెళ్లి చేసుకొని సుగుణ అత్తవారింటికి వెళ్లిపోయింది. అనిల్కు పట్టణంలో ఉద్యోగం కావడం వలన అనిల్ సుగుణ పట్టణంలో విడి కాపురం పెడతారు. పెళ్లైన తర్వాత రోజు నుంచి సుగుణతో అనిల్ ఏమాత్రం సౌఖ్యంగా ఉండలేకపోతాడు. అసలు తనతో మాట్లాడటం కూడా అనిల్కు ఇష్టం ఉండేది కాదు. సుగుణ అసలే నోరు తెరిచి మాట్లాడే స్వభావం లేని మనిషి. దాంతో భర్తకు కావాల్సిన వండి పెట్టడం, వెనకాలే అవసరాలు చూడటం తప్ప నోరు తెరిచి ఏ రోజు ఏమీ అడిగేది కాదు. అనిల్ ఆఫీస్కు వెళ్లేదాకా తనకు లంచ్ బాక్స్ సర్దివ్వడం, టిఫిన్, స్నానానికి నీళ్లు ఇవన్నీ తయారు చేయడం, ఈ పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేసి తను ఆఫీస్కు బయలుదేరేటప్పుడు బయటకు వెళ్లి ప్రతిరోజూ తనకు బాయ్ చెప్తుంది. అనిల్ తిరిగి వెనకకు కూడా చూడడు. తను ఇచ్చిన బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్లిపోతాడు. ఇది ప్రతిరోజూ జరుగుతూ ఉంటుంది. పాపం సుగుణ ఏమి చేయగలదు. ఆ బాధను తనలోనే దిగమింగుకుని రోజులు వెళ్లదీస్తుంది. పెళ్లి జరిగే వరకు వనజతో సుగుణ మాట్లాడుతూ ఉండేది. వనజ అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసేది. అలాగే పండక్కి వచ్చినప్పుడు కలిసేది. అయితే సుగుణ పెళ్లైన తర్వాత తనకు ఫోన్ లేదు. తనతో మాట్లాడటం కూడా ఇష్టం లేని అనిల్ ఇక ఫోన్ ఏం కొనిస్తాడు. సుగుణకు కనీసం వనజతో మాట్లాడే అవకాశం కూడా దొరకదు. అలా వాళ్ళిద్దరూ చాలా కాలం దూరంగా ఉండిపోవాల్సి వస్తుంది. ఒకరోజు తన అలవాటు ప్రకారంగా బయటకు వచ్చి భర్తకు బాయ్ చెప్తున్న సుగుణను పక్క ఇంట్లోనే కొత్తగా అద్దెకు వచ్చిన వనజ చూస్తుంది. వనజ ఆశ్చర్యపోతుంది. గబగబ స్నేహితురాలి దగ్గరకు వెళ్లి, అరే సుగుణ, నువ్వు కూడా ఈ ఊరిలోనే ఉంటున్నావా? నాకి సంగతే తెలీదే. అబ్బా, మేము నిన్ననే ఇంట్లోకి కొత్తగా అద్దెకు వచ్చాం. భలే జరిగిందిలే. హమ్మయ్యా, ఇన్నాళ్లకు నిన్ను కనుక్కోగలిగాను అన్నమాట. నీ పెళ్ళయ్యే వరకే నయమే. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేదానివి. నేను ఊరు వచ్చినప్పుడు కలిసేవాళ్లం. పెళ్ళైన తర్వాత అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా తెలియకుండా పోయిందే. మీ ఇంటికి ఫోన్ చేసి ఆంటీ వాళ్ళని అడుగుదామనుకుంటే నెంబర్ పనిచేయడం లేదు అన్నారు. ఇంకా ఏం చేయను, పుట్టింటికి వెళ్ళినప్పుడు అడుగుదామనుకున్నాను. కాని నా అదృష్టం అనుకోకుండా మా వారికి ఈ ఊరే ట్రాన్స్ఫర్ వచ్చింది. అయ్యో, ఎందుకైందిరా దేవుడా అనుకున్నాను. కాని ఇప్పుడు అర్థం అయింది, నిన్ను కలవడం కోసమే అని. భలే ఆశ్చర్యంగా ఉందే. ఎలా ఉన్నావ్? చాలా బాగున్నాను. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉందే నువ్వు కూడా ఇదే ఊరు రావడం. అది కాక మా పక్కింట్లోకి అద్దెకు రావడం భలే సంతోషంగా ఉంది. వనజ, మీ వారు ఆఫీస్కి వెళ్లిపోయారా? అవును, ఇప్పుడే పంపించానులే. కాని అవును, నువ్వు అంతసేపు నిల్చొని మీ వారికి బాయ్ చెప్పావ్ కదా, ఆయన కనీసం వెనక్కి కూడా తిరిగి చూడలేదు. నేను చూశానులే. అదేమిటే, కనీసం వెనక్కి తిరిగి చూసి నీకు బాయ్ చెప్పిందే లేదు. ఏదైనా కోపంలో ఉన్నారా ఏంటి? నువ్వు మీ ఆయన ఏవైనా గొడవ పడ్డారా? చూసావా, గొడవ కాదు, ఏమి కాదు. తను ఎవరనుకుంటున్నావు? మా బావే. నేనెప్పుడూ చిన్నప్పుడు చూశాను. మళ్ళీ పెళ్లి సమయంలోనే చూడటం. ఏమనుకుంటున్నావ్? కనీసం పెళ్లి చూపులు కూడా జరగలేదు మాకు. పెద్దలు నిర్ణయించుకున్నారు. అదే విధంగా పెళ్లి కూడా చేసేశారు. పెళ్లి సమయంలోనే ఒకళ్ళనొకళ్ళని చూసుకున్నాం. అప్పట్లో నీకి విషయాలు అన్ని ఫోన్లో చెప్పానుగా. నువ్వే ఏదో అత్యవసరమైన పని ఉందని చెప్పి పెళ్లికి రాలేదు. లేదంటే అప్పుడే ఆయన్ని చూసుండేదానివి. ఇక ఆయన విషయానికి వస్తే, నాతో ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడింది నేను ఎరుగను. మహా అయితే అన్నం పెట్టు, కాఫీ ఇవ్వు, లంచ్ బాక్స్ రెడీనా, ఇవి తప్ప ఇప్పటిదాకా ఆయనతో మాట్లాడిందే లేదు. నేనంటే బావకు ఇష్టం లేదేమో, ఆ విషయం నాకు తెలీదు. అడుగుదామంటే భయమేస్తుంది వనజ. ఇదిగో ఇలాగే ప్రతిరోజు ఆయన్ని పంపించే వరకు కావాల్సినవన్నీ చూసి పెడతాను.
ఆయన కూడా టిఫిన్ చేసి చక్కగా బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్లిపోతారు. తిరిగి కూడా చూడరు. మళ్ళీ ఇంటికి వచ్చాక అంతే, ఎవరి పని వారిది. అలా సాగుతుంది నా జీవితం. మరి ఇంత సమస్య ఉన్నప్పుడు నువ్వు నోరు తెరిచి అడగాలి కదే. ఇష్టం ఉందో లేదో, సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా. భయపడితే ఎలా? ఇష్టం లేకుండా చేసుకుంటే నీ జీవితం నాశనమే కదా. ఇలా ఎంత కాలం అని భరిస్తావ్? తెలుసు ఎంత బాధ ఉంటుందో. సుగుణ తన స్నేహితురాలు వనజ చెప్పిన విధంగా తన భర్తతో మాట్లాడుతుందా? తను ఇష్టం ఉందా లేదా అని అనిల్ని అడుగుతుందా? అసలు ధైర్యం చేసి ముందుగా తన భర్తతో మాట్లాడుతుందా? తర్వాత కథలో తెలుసుకుందాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముందుగా మన ఛానెల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్యూ ఫర్ వాచింగ్.